సృష్టిస్తున్నటువంటి అనేక అపోహల నేపథ్యంలో ఈ కాళేశ్వరం మీద ఇటు చట్టసభల్లో అటు బయట ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ వాదన సందర్భంగా అసలు కాళేశ్వరం యొక్క వాస్తవాలు ఏందో తెలుసుకొని అది ప్రజలకు చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 3 రోజుల పాటు మేము కాళేశ్వరం టూర్ను నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 5-6 మంది మేము కాళేశ్వరం టూర్ను చేపట్టి అక్కడ తెలుసుకున్నటువంటి అంశాలను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మొదటగా త్రివేణి సంగమం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు అంటే గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదులు కలిసి మేడిగడ్డ వైపు నుండి రాజమండ్రి సముద్రం వైపు ప్రయాణించేటువంటి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి ప్రారంభించినటువంటి మా టూరు ఈ కాళేశ్వరంలో భాగంగా నిర్మాణం చేసినటువంటి వివిధ బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు, కాలువలు, పంట పొలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వీటన్నిటి మీదుగా కొనసాగింది. అది కాళేశ్వరం యొక్క త్రివేణి సంగమం. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అది త్రివేణి సంగమం. అది ఆ ముక్తీశ్వరుడు సాక్షిగా గోదావరి ప్రాణహిత సరస్వతి కలిసేటువంటి ఒక ప్రదేశం. ఆ గోదావరిని ప్రాణహిత కలిసేటువంటి ఆ పాయింట్లో సుమారుగా 281 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి అక్కడే నీరు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ పాయింట్ని ఎంచుకొని కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు చాలామంది తుమ్మడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, మీరు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ఎందుకు కట్టిందని అడుగుతున్నారు. మేము అక్కడ చూసి వచ్చింది ఏంటంటే అసలు ప్రాణహిత గలవక ముందు తక్కువ నీరు ప్రవహిస్తున్నది గోదావరిలో, ప్రాణహిత కలిసిన తర్వాత ఎక్కువ నీరు ప్రవహిస్తున్నది. దీనికి పెద్దగా టీఎంసీలు కొలమానాలు వీటికి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు. కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశం.